హాయ్ అండి, ఇప్పుడు దాకా లైవ్లో ఉండొచ్చాము. చాలా టైం అయింది. నైట్ వ్లాగ్ అనమాట. నైట్ పూట మేము డైట్ చేసుకోవడానికి చపాతీలు తింటాం కదా, ఆ చపాతీలు చేస్తుంది. చూడండి ఇవి. ఏం చేస్తున్నాం అంటే తొక్కుడు బిల్ల ఆడుతున్నా. ఇప్పుడు లైవ్ అయిందండి. పిల్లల పని ఇప్పుడు అయింది. వాళ్ళు పడుకున్నారు, వాళ్ళకి అన్నం పెట్టేశాను. ఇంకా మా వారు ఏంటంటే అన్నం తినను, చపాతీ తింటాను అన్నారు. నాకు ఆయిల్ చపాతీ కలిపాను, ఒకదానికి వేస్తే నేను కూడా వేయను. సరే, అది ఎవరు మంత్రం ఎవరో తింటాం కదా. ఈ టైం అవుతుందండి. రోజు ఫ్రెష్ అవ్వాలి, వేరే వాళ్ళ లైవ్లో కూడా జాయిన్ అవ్వాలి. పాప నాకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా అందరూ. ఇంకా కొంతమంది లైవ్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తినేసి వాళ్ళ లైవ్లో జాయిన్ అయ్యి వాళ్ళకు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయాలి. వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి కదా. మంది వాళ్ళ లైవ్లో కూడా జాయిన్ అవ్వాలి కొంతమంది లైవ్లోని. ఇప్పుడు కొంచెం వీడియో షూట్ చేస్తాం, మిగతాది రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. రెండు కలిపి యాడ్ చేసేసి కంటిన్యూషన్గా లాగు పెట్టేస్తాం. చాలు. ఇక్కడ అవ్వలేదు, నేను తిప్పుతాం. వద్దులే, లాస్ట్లో అయిపోయినప్పుడు వచ్చి తిప్పి అందరేమో మా అన్నయ్య చేస్తున్నాడు అది ఇది అంటున్నాడు. ఇప్పుడు దాకా నేను చేశాను, చూసారు కదా. పిండి కలిపాను, నేనే వేసాను, నేనే చేసాను, ఇవి కూడా నేనే కాల్చాను. ఉన్నాయి రెండే, ఇప్పుడు వస్తాను అంటున్నాడు. నమ్మకండి మీరు ఎవరు. నువ్వే తినేస్తావు మొత్తం. నేను తింటానండి. యూ బుల్షిట్. నవ్వుతున్నాడండి. నువ్వే అన్నావు, అన్ని నేనే చేసి అన్ని చేసా అన్నావు. అన్ని చేసిందని మరి అన్ని చేసిందని అన్ని నువ్వే తినేసి. మర్చిపోయాను. ఏం చెప్పాలండి, మాట్లాడేటప్పుడు ఇసుక తెప్పిస్తావు నువ్వు. దన్నవా లైట్గా ఈ మూడే వద్దంటావు, మళ్ళీ కావాలంటావు. నేను అసలు పోసిపోయినట్టే తక్కువ పోస్తా, నీలాగా ఎక్కువ పోయి. సరేలే, తెలీదు మరి. మేము చేసిందేగా మీరు తినేది, మళ్ళీ మా పేర్లు పెడతారు. చేసేవారు చపాతీ ఒకటి, పపాతి అనుకుంటే చపాతీ ఒకటి చేస్తాడు. మా వారు ఇట్లా మాట్లాడుతుంటే నాకు మళ్ళీ ఇంకోటి ఆశ్చర్యం తెలుసా అండి. 2 days హాలిడేస్ అంట పిల్లలకి. బ్రహ్మాండంగా ఉంటుంది పాపం. వాళ్ళకి హాలిడేస్ ఇస్తే ఇప్పుడు ఏడుస్తుంది. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లైవ్లకు ప్రాబ్లం అయ్యిద్ది, పిల్లలు చేయనివ్వరు. నేను మాత్రం సాటర్డే సండే చెప్పలేను. సండే ఏమో ఫంక్షన్ ఉంది, రేపు సాటర్డే మాత్రం చెప్పలేను లైవ్కి. ఏమైతే తెలీదు. మా వారిని షాపింగ్ తీసుకెళ్ళమంటే ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏమండి, క్రిస్మస్ వస్తుందండి, షాపింగ్ తీసుకెళ్ళి. ఊరికే రావట్లా, చెట్లు కాస్తున్నాయి. ఏంది వాత పెడతా. చూసారా ఫ్రెండ్స్, మా వారు నిజస్వరూపం మీకు తెలియాలని చెప్పాను ఫ్రెండ్స్. నాకు వాత పెడతాడంట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, వేసుకో ఫ్రెండ్. ఇక్కడ చేశాను కదా ఫ్రెండ్. ఇప్పుడే అన్నావుగా చేసుకోని. నువ్వే కదా, అయినా నేనే చేస్తున్నాను అన్నావు కదా ఫ్రెండ్, అందుకే నీ చేత చేపిస్తున్నా ఫ్రెండ్. అయ్యే, ఏమి స్టైల్లో వేసావంటే అసలు. దీన్ని 10గా అలా తీయాలి. నువ్వు వేసేది ఇట్లా, ఈ ఫోజే 10 times పెట్టాలండి. ఎక్కడ నేర్చుకున్నావే? ఎక్కడ నేర్చుకున్నా? బాబా, యు గ్రేట్ అండి. నువ్వు దొరకడం నాకు ఎన్నో జన్మల అదృష్టం, పుణ్యం అండి. నాకు ఊరికే వీడియో కోసం చెప్పాను ఫ్రెండ్స్, ఇది నిజం కాదు. ఈ మాటలన్నీ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది ఫ్రెండ్స్. ఎవరు పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. నిపుణులు ఎవరు? నేనే.
సరే ఓకే, మేము తింటాం, ఫ్రెష్ అవుతామండి, తింటాం, ఫ్రెష్ అవుతాం, పంటాం, మళ్ళీ మార్నింగ్ లేసి తీస్తాం వీడియో. సరే ఓకేనండి, మార్నింగ్ కంటిన్యూ చేస్తాను వ్లాగ్. ఇది నైట్ వ్లాగ్. ఏం తింటున్నావా, మా రొటీన్ వ్లాగ్ ఏంది నైట్ అని చెప్పేసి షూట్ చేశాను. మార్నింగ్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. నేను నైట్ వ్లాగ్ తీసాను కదా చపాతీది, మార్నింగ్ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. చీకటిగా ఉంది. పొద్దున్నే లేచాను. నేనైతే లేచి ఇప్పుడు దాకా లైవ్ పెట్టుకున్నానండి. వీళ్ళు పడుకున్నారని, పిల్లలు ఈరోజు స్కూల్ లేదని లైవ్ పెట్టాను. లైవ్ పెట్టిన తర్వాత ఇప్పుడే లైవ్ ఎండ్ చేశాను. మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. మా పిల్లలు మార్నింగే లేస్తారు, ఈరోజు స్కూల్ లేదని. ఇదిగోండి అందరూ హాయ్ చెప్పండి అండి. వారు లేచారు కానీ చెయ్యి పట్లే అండి, లేచారు ఈరోజు అందరూ. టీ తాగాలండి బాబా. ఇప్పుడు దాకా లైవ్లో ఉండి 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 తలనొప్పి వచ్చేసింది నాకు. ఇప్పుడే లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు ఏమేమి వీడియోస్, ఏమి బ్లాగో ఏమో నాకు తెలీదు, నేను మామూలుగా తీస్తున్నాను. సరే చూద్దాం ముందే ఇంకా ఏం బ్లాగ్ ఉంటుందో. మా వారు చూడండి చక్కగా హాయిగా వెళ్ళి నువ్వే బయట తినేసావా? మా వారు బయట తినేసారంట, చెప్పని కూడా చెప్పలేదు. తినేసి మాకు టిఫిన్ తీసుకొని వచ్చాడు. ఏంటా ఇంతసేపు అయింది వెళ్ళి అని ఆలోచిస్తా అన్నాను. టిఫిన్ తినేసి కూడా తీసుకొచ్చేసాడంట. నొప్పి వస్తుందంట, ఇటు సైడు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు కదా, పన్నుకి నొప్పి వస్తుందంట. ఈరోజు ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే పని అంతా అయిపోయింది, పని మొత్తం అయిపోయింది, కానీ షింక్ నిండా సామాన్లు ఉన్నాయి. అవి ఎందువల్ల అంటే మీరు చెప్తారా అండి? సాటర్డే కదా, కరెంట్ లేదు, 3 గంటలకు రాదంట. ట్యాంక్లో వాటర్ లేదు, వాటర్ లేదు, ట్యాంక్లో నీళ్ళు లేవు. పని అంతా అయింది కానీ షింక్లో గిన్నెలు ఉండిపోయినాయి. గిన్నెలు కడగాలంటే వాటర్ కావాలి కదా. ఏ పని చేయాలన్నా ముందు వాటర్ కావాలా? వాటర్ కొంచెం ఉన్నాయి, అసలు లేకుండా ఏం లేవు, ఉన్నాయి. కానీ మరి పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదండి. పిల్లలు లేకపోతే అనుకోవచ్చు, పిల్లలు ఉన్నారు, నీళ్ళు అసలు చేతులు కడుక్కుంటా ఉంటారు, మొత్తం పాడు చేస్తారు. అందుకోసం టిఫిన్ తీసుకొచ్చారు. ఇప్పుడు టిఫిన్ తినాలా. ఇల్లంతా ఊడ్చేసాను, ఇదిగోండి బయట కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఊడ్చేసాను, పని అయిపోయింది. ఆ గిన్నెలు ఒకటే కడిగేద్దాం. నా అత్తమ్మ ఏం చేసిందంటే మార్నింగ్ క్యారేజీ కట్టిందంట ఆ మధ్యకి. అప్పుడు పప్పు చేసింది, పప్పున ఉప్పు చేప వేపింది, మాకు కూడా ఇచ్చింది. పప్పు ఉప్పు చేప కర్రీ ఏం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. ఏమో మీరు దీని ఇష్టము. మా వారు షాపింగ్ తీసుకెళ్తాను అంటున్నాడండి, కానీ సరిగ్గా క్లారిటీగా చెప్పట్లేదు. క్లారిటీగా చెప్పాలంటే అమౌంట్ రెడీగా ఉండాలిగా. బయలుదేరి అంటున్నాడు, ఆగిపో అంటున్నాడు, బయలుదేరి అంటున్నాడు, ఆగిపో అంటున్నాడు. ఎందువల్ల అండి ఎంత టార్చర్ పెడుతున్నావు మమ్మల్ని, భార్య పిల్లల్ని? తప్పు కదా, తప్పు కదా. షాపింగ్ అన్నప్పుడు భార్యతో మళ్ళీ లేదు అని అనకూడదు. ఇంకెన్ని తిప్పలు పడన్నా తీసుకెళ్లాల్సిందే. అందుకనే ముందే మాట మారాలి. ఇంకేందండి అని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. ముందు అర్జెంట్కి 10:30 అయిపోతుంది, టిఫిన్ చేయండి. ముందు టిఫిన్ చేసి చెప్పు, నీ నోట్ల నుంచి రావాలని కోరుకుంటున్నా మాట. బయలుదేరు, షాపింగ్కి వెళ్దాము. నాకు దవడ నొప్పి వచ్చేస్తుంది, పడుకుంటా కాసేపు. హాస్పిటల్లో కనబడమంటే ఏమన్నావు మొన్న నువ్వు? ఏమో తిని తగ్గుతుంది అనుకున్నా, మన నవ్వులుతుంటే. ఫస్ట్ ఉన్నంతే ఉందా? అది ఎక్కువ అనిపిస్తుంది. పంటి నొప్పి లేదు, అదేందో నోరు తెరిచి అంటాం చూసేవండి. అలా ఎక్కువసేపు గంటన్నర సేపు ఉండేసరికి ఈ దవడ నొప్పి మొత్తం వస్తుంది, చెవులోకి వెళ్తుంది ఇదంతా. అది అంటుంది, తినబుద్ధి కావట్లా, నోట్లోకి వెళ్ళనివ్వట్లా. కొంచెం కూడా స్పూన్ ఆశ ఏం లేదు. 7 నుంచి ఈ సైడ్ పంటి నొప్పి అసలు ఏం లేదండి. పంటి చేయించుకున్నా కానీ ట్రీట్మెంట్ 2 గంటలు గంట అలా పడుతుంది కదా, నోరు తెరిచే ఉండడం కదా. ఈ దవడ అనేది ఆనుకుంటే నొప్పి వస్తుంది. తినేంత 10 నిమిషాల వరకే, తర్వాత 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత ఏంది ఆ నొప్పి ఏమవుతుందంటే చిన్నగా 7 దాకా వెళ్తుంది తలనొప్పి, అంత వస్తుంది. అది బాగా నొప్పి.
ఎవరైనా పంటి నొప్పితో బాధపడతారు. పంటి నొప్పిని చేయించుకున్న తర్వాత నేను దవడ నొప్పితో బాధపడాల్సి వస్తుంది. గాండ్ర కప్ ఉంటుంది చూసండి, అట్లా తెరిచి ఇప్పుడు నా మీద పెద్దగా అరవగలవా అండి? మేము అడుగుతున్నామండి, మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఇప్పుడు భార్య మీద పెద్దగా అరవగలవా? చెప్పండి, మీ స్పందన చెప్పండి మాకు. ఇప్పుడు అరవలేను, ఎప్పుడు అరవలేను. అబ్బా, ఇది నటన కాదండి మీకు? ఆడవాళ్ళ ముందు మేమంతా ఇది మీ నటన కదండి. మీ నిజ స్వరూపం చూపించండి కాస్త. ఫేస్బుక్లో యూట్యూబ్లో చూపిస్తారు, ఆడవాళ్ళ నోరు ఇంత, మా మగవాళ్ళ నోరు ఎంత ఉంటుంది, ఆడవాళ్ళ నోరు ఎంత అంత అని చూపిస్తారు. అదే 2 క్లిప్పుల రూపంలో చూపిస్తారు. అది నిజమే. మీ స్పందన ఏంటి చెప్తారా? స్పందన ఇప్పుడు ఏం లేదండి, చెప్పలేను. ప్రస్తుతానికి వాళ్ళు పిలిపించి టిఫిన్ చేపిస్తే 10:30 అయిపోయింది. తినకుండా లేట్ అయిపోయింది. వాళ్ళిద్దరు బ్రష్ చేస్తారు కానీ ఆడుకుంటున్నారండి. పిలుస్తుంటే రావట్లేదు, సెలవు ఉంటే అంతే. కరెంట్ ఏంటో 3కి ఇస్తాడంట. ఇప్పుడు దాకా టీవీ ఉండదు, వాటర్ లేదు, మాకు ఏడుపు వస్తుంది. సరే, ఇదిగోండి బట్టలన్నీ అయిపోయినాయి. నిన్న వేసేసాను కానీ ఈరోజు వైట్ డ్రెస్ వేద్దాం అనుకున్నాను. వైట్ డ్రెస్ కాసేపు ఆగి వేద్దాం అనుకుంటున్నాను. నిన్న వేసేసాను. అయినా పిల్లలు అమ్మ సజ్జబుర్లా వచ్చిందంట. ఆమెను పిల్లవడం చూడు ఎలా ఎత్తుతుందో, ఇట్లా ఏంటి రామారావు చేతున్నట అమ్మ ఇదిగో అంటుంది ఆమెని అంట. అట్లా చేసాను కదా. వాళ్ళు పిలిచి టిఫిన్ పెట్టాలండి. చల్లగా ఉంది, హాయిగా ఉంది, నిద్రపోవాలనిపిస్తుంది. క్లైమేట్ కొంచెం ఎండగా ఉన్నా కానీ చల్లగా చలిగా ఉంది. ఇక్కడ అత్తమ్మ ఇంటికి అడుగుతుంది, రమ్మను ఏదో సజ్జబూర్లో వచ్చిందంట. ఈ పిల్లలు ఇంటికాడ ఉంటే ఏం బాగున్నావా? బాగున్నావా? ఏం కావాలి తీసుకోండి రే, ఇటు రండి. ఏం కావాలి మీకు? తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. ఏం కావాలి తీసుకోండి. ఎవరెవరు ఏం కావాలి ఒక్కొక్కటి అంటే ఏమా, ఒక్కొక్కటి ఇచ్చేసే వాళ్ళందరికీ ఏం కావాలో ఇవ్వాలిగా. షాక్ అయిపోతున్నాం. పట్టుకో, ఇది పట్టుకో. సైజ్ పెద్ద చేసి రేట్ పెంచారా? 400 అయ్యా. ఎనాల 5 వేస్తే 400 బూర్లు ఇక్కడ అన్ని పెంచేసారు. అమ్మాయి ఇప్పించిందండి కొడుకులకి. సరే ఇది పడిద్దా మరి? పడుతుందమ్మా, పడుకో చిల్లరెత్తాయి. సరే 10 నీ దగ్గర 40 ఇచ్చావు. 10 ఉందా? 10 కూడా అండి సమోసా ఇచ్చి 50 కాదు అని 40 ఇచ్చావు. ఇంకా 10కి సమోసా ఇచ్చే అంటున్నా. పెద్ద అక్కలు అందరూ బాగున్నారా? బాగున్నారు. ఆడుకోరు పెద్ద అక్కలు కూడా సొంతిల్లా ఉంటే బాగా వస్తే కనబడతా ఉండు. కనపడతారు. టిఫిన్ తినకుండా పొద్దున్నే తినేస్తారు, తర్వాత తింటారని పెడితే నేను. ఇద్దరు ఆడపిల్లలు ఏం చేద్దాం? కొడుకులు వద్దు. ఇదిగోండి టిఫిన్ తినకుండా వీళ్ళు చేసే వేషాలు. వీళ్ళు పదండి టిఫిన్ తిందరు, పదండి తింటున్నారు ఇద్దరు. దోసుకోవరు టిఫిన్. దోశ, కారం దోశ, వేడి వేడి కారం దోశ. నిద్రపోతున్నాడు కమ్మగా. బాగుంటుందండి చట్నీ, సూపర్ ఉంటుంది.
ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ బాయ్.